పిలాతు దగ్గర తీర్పు తీర్చబడడానికి నిలువబడ్డాడు. లేదా యేసుక్రీస్తు ప్రభువారికి పిలాతు తీర్పు తీర్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 11వ వచనం నుంచి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ఎవరు పరిపాలన చేస్తున్నారు ఆ సమయంలో యూదుల్ని అంటే? రోమా చక్రవర్తులు, రోమా అధిపతులు, రోమీలు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఈ పిలాతు కూడా ఎవరై ఉంటారు? రోమీయుడై ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారిని రోమీయుడైనటువంటి పిలాతు ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? యూదుల రాజు నీవేనా అని ప్రశ్న వేశాడు. దేన్ని బట్టి ఈయన ప్రశ్న వేసి ఉంటాడు? పిలాతు యేసుక్రీస్తు వారిని యూదుల రాజు నీవేనా అని ప్రశ్న వేయడం ఏంటి? రాజులైన వారు, ఏలికైన వారు, పరిపాలన చేస్తున్నటువంటి వీరు యేసుక్రీస్తు వారిని నీవు యూదుల రాజువా అని ఎలాగ అడిగాడు అంటే, బహుశా ఆ దినాల్లో యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువగా రాజు అని, దావీదు కుమారుడని, మెస్సియా అని ఎక్కువగా వాడబడుచున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. అప్పుడు వాళ్ళు ఈయన యూదుల రాజంట, ఈయన యూదుల రాజంట, ఈయన యూదుల రాజంట అని యూదులందరూ కూడా యేసుక్రీస్తు వారిని హేళన చేసే విషయం కావచ్చు, లేకపోతే ఈయన నేరం మోపే విషయం అయితే అవ్వచ్చు. ఈ పరిస్థితుల్లో పిలాతు అడిగేశాడు యేసు వారిని. ఏమడిగాడంటే, నువ్వు యూదుల రాజువా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఎస్, నేను యూదుల రాజునే నీవు అన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? నీవు అన్నట్టే అన్నాడు. 12వ వచనంలో ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు. అంటే ప్రధాన యాజకులు, పెద్దలు ఎవరు వీళ్ళు? యూదులు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, ప్రజలను నడిపించేవాళ్ళు, 10 మందికి నీతిని బోధించేవాళ్ళు ప్రధాన యాజకులు, పెద్దలంటే. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఎలాగ ఆలోచన చేస్తున్నారు? ఆయన దోషి అని, దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని, దేవునికి వేరైనటువంటి బోధ చేస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారి మీదే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారంట? నేరము మోపారు. నేరము మోపారు అంటే ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆ క్లిష్ట పరిస్థితి ఎలాంటిదో మనం ఆలోచన చేయొచ్చు. ఆయన సొంత వంశమే, ఆయన జాతి వారే ఏం చేస్తున్నారు? ఆయన మీద నేరము మోపుతున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేరాలు ఆయన మీద అనేక మంది నేరాలు మోపుతున్నాడు. ఆయన అట్లాంటి వాడు, ఈయన ఇట్లాంటి వాడు, ఆయన అది చేశాడు, ఇది చేశాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్తుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఏమీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదండి యేసుప్రభు వారు? ఏమి అన్ని నేరాలు మోపుతుంటే, అన్ని మాటలు అంటుంటే, ఆయన ఎవరి కోసమైతే వచ్చాడో మొట్టమొదటిగా, అసలు ఆయన ఎక్కడికైతే వచ్చాడో అక్కడి ప్రజలే ఆయన మీద అన్ని నిందలు వేస్తుంటే ఎందుకు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడలేదు? అంటే ఆయన ప్రిపేర్ అయిపోయాడు, సిద్ధపడిపోయాడు. దేనికి సిద్ధపడ్డాడు? వీళ్ళు ఏమన్నా, వీళ్ళు ఏమనకపోయినా నేను మాత్రం రెడీగా ఉన్నా అన్నాడు. దేనికి? చనిపోవడానికి. అది అంటే మానసికంగా ఆయన మరణించడానికి సిద్ధపడిపోయాడు అన్నమాట. అందుకే యేసుక్రీస్తు వారు వాళ్ళు ఎన్ని నేరాలు మోపినా సరే ఏమనడం లేదు, అసలు ఏమీ మాట్లాడడం లేదు. నేరాలు, నిందలు, అవమానాలు వేసేటప్పుడు మాట్లాడతామా? మాట్లాడమా? జనరల్గా అసలు ఒప్పుకుంటామా? మనం తప్పు చేసినా సరే మనం ఒప్పుకోము జనరల్గా. అలాంటిది యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయకపోయినా సరే ఏం చేయలేదు ఆయన?
ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయన మానసికంగా సిద్ధపడ్డాడు. ఆయన దెబ్బల కొరకైతేనేమి, హింసల కొరకైతేనేమి, వేదనల కొరకైతేనేమి, అవమానాల కొరకైతేనేమి ఆయన ప్రిపేర్ అయిపోయాడు, మానసికంగా సిద్ధపడిపోయి ఆయన ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమాధానం, ఎలాంటి ఉత్తరం వాళ్ళకి ఇవ్వలేదు. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. 13వ వచనం. కాబట్టి పిలాతు, మీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. పిలాతుతో కూడా యేసుక్రీస్తు వారు ఏమీ మాట్లాడలేదు, ఏమీ జవాబు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక మాట అయినా ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఎవరు అధిపతి? ఎవరి దగ్గరికి తీసుకొచ్చారండి యేసుప్రభు వారిని? పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు ఎందుకు ఆశ్చర్యపోయాడు? యేసుక్రీస్తు వారు మాట్లాడకపోతే పిలాతు ఎందుకు ఆశ్చర్యపోయాడు? వాస్తవానికి పిలాతుకి ఎంత అధికారం ఉంది? యేసుక్రీస్తు వారిని విడుదల చేసే అధికారం పిలాతుకు ఉందా లేదా? ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు విడుదల పొందాలనుకుంటే, లేకపోతే నేను నీతిమంతుడని నిరూపించుకోవాలనుకుంటే, ఇప్పుడు ఆయనన్నా వాదించుకోవాలి, లేదా వేరే వాళ్ళనైనా ఆయన పక్షాన వాదించడానికి నిలువ పెట్టుకోవాలి. కానీ ఆయన నోరు విప్పి మాట్లాడడం లేదు. పోనీ ఆయన పక్షాన ఎవరినన్నా ఇదిగో పలానా అధికారులు ఉన్నారు, వాళ్ళని నేను నిలువ పెట్టుకున్నాను, వాళ్ళు మాట్లాడతారు నా కొరకు అని చెప్పేసి ఎవరన్నా నిలువ పెట్టుకున్నా మాట్లాడించలేదు. యేసు ఏం చేయలేదు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎలా ఉందట అధిపతికి, పిలాతుకి? ఆశ్చర్యంగా ఉంది. ఏంటి అసలు ఈయన ఉద్దేశం ఏంటి? ఈయన శిక్ష అనుభవించాలనుకుంటున్నాడా? నేను ఆయన విడిపించగలిగే శక్తి నాకుంది కదా, నాతో చెప్పుకోవచ్చు కదా, నాతో మాట్లాడవచ్చు కదా. సరే వాళ్ళతో మాట్లాడలేదు, నాతో మాట్లాడవచ్చు కదా. మరి నాతో కూడా ఏం మాట్లాడడం లేదు. ఏంది ఇంత ధైర్యంగా ఉన్నాడు ఈయన, ఇంత డేర్ఫుల్గా ఉన్నాడేంటి? ఆశ్చర్యపోయాడు పిలాతు. జనులు కోరుకునిన ఒక ఖైదీని పండుగల్లో విడుదల చేయుట అధిపతికి వాడుక. మనందరికీ తెలుసు కదా, మనకి ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మన దేశంలో కూడా ఫెస్టివల్స్ కానీ జనరల్గా ఖైదీలకు కొంచెం ఏదన్నా ఏమంటారు మంచి ప్రవర్తన కలిగో మంచి క్రమశిక్షణతో మెలిగినప్పుడు ఖైదీలను కొంతమందిని ఏం చేస్తుంటారు, పండుగలు వచ్చినప్పుడు విడుదల చేస్తారు. ఏమంటారు దాన్ని? దానికి ఏమన్నా పేరుందా? ఏదో మొత్తానికి అంటారు. కొంతమందిని అయితే సమయానికి ముందే విడిచిపెడతారు. జీవిత ఖైదీ వేస్తారు కదా, 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేస్తారు. అప్పుడు క్షమాభిక్ష పెడతారు. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బాగా మంచిగా ప్రవర్తించాడు అనుకో, వాళ్ళు మంచిగా వాళ్ళు మారు మనసు పొందో లేకపోతే చక్కటి ప్రవర్తన కనపరిచారు అనుకోండి, 15 సంవత్సరాలకే విడుదల చేస్తారు. మనకి ఎక్కువగా స్వాతంత్రం వచ్చిన రోజు, ఆ రోజు ఖైదీలు జనరల్గా ఎవరైనా జీవిత ఖైదు పడిన వాళ్ళు చిన్న చిన్న నేరాలు చేసి జైల్లో ఖైదీగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే, ఆ రోజు చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తే, మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి విడుదల చేస్తుంటారు. యూదుల్లో కూడా అది వాడుక. యూదుల్లో కూడా పండగ వచ్చినప్పుడు, ఏదో ఒక సమయం వచ్చినప్పుడు ఆ పండగల్లో ఖైదీల్ని విడుదల చేసే ఒక అలవాటు ఉంది యూదుల్లో కూడా. అయితే ఇప్పుడు అదే సమయం యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ సమయంలో ఉన్నప్పుడు పిలాతుకు ఒక అవకాశం దొరికింది. అంటే పిలాతు యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన్ని దోషిగా ఆలోచన చేయడం లేదు, ఆయన ఏదో నేరం చేసిన వాడిగా భావించడం లేదు. అది తర్వాత మనం చూస్తాం. పిలాతు ఆలోచన చేసిన ఆలోచన కూడా మనం చూస్తాం. ఆ వాడుక గురించి చెప్తూ ఆ తర్వాత మరి ఏమంటున్నాడంటే, ఒక బరబ్బా అనే ఒక దొంగ ఉన్నాడు, అతడు బాగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు దొంగతనాల్లో కానీ నేరాల్లో కానీ. ఆ కాలం ముందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉన్నాడు. ప్రసిద్ధి చెందాడంటే బాగా కరుడు కట్టిన వాడు అనమాట. వేటిల్లో
ఖైదీ అని అంటే బహుశా హత్యలు చేయడంలో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా బాగా కరుడుగట్టినటువంటి వాడు, నేరాలు చేయడంలో కరుడుగట్టినటువంటి వాడు, అలాంటి ఖైదీ అక్కడ ఉన్నాడు. అప్పుడు పిలాతు అంటున్నాడు, జనులందరూ వచ్చేసారు. ఆ జనులందరూ అక్కడికి వచ్చినప్పుడు పిలాతు మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని విడుదల చేయవని మీరు కోరుచున్నారు? బరబ్బనా, క్రీస్తు అనబడిన యేసునా? అంటే రోమియుడైన పిలాతు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఈ ప్యాసేజ్ నేను చదివినప్పుడు నాకు అర్థమైంది. నువ్వు యూదుల రాజువా అని ప్రశ్నించడం కానీ, అది యూదులకు సంబంధించినటువంటి విషయం. క్రీస్తు అనబడిన యేసునా అంటే క్రీస్తు అనబడ్డాడు అన్న విషయం పిలాతుకి ఎలా తెలుసు? అంటే బహుశా ఆ దేశంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విశ్వాసాలు కొన్నిటిని వాళ్ళు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి వాళ్ళకి. అందుకని ఏమన్నాడు అని అంటే క్రీస్తు అనబడిన యేసునా అన్నాడు. అప్పుడు వారిని అడిగాను యాలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించురని అతడు ఎరిగియుండెను. అంటే ఈయన జడ్జి, ఈయన తీర్పు తీర్చేవాడు పిలాతు. ఈ తీర్పు తీర్చే న్యాయాధిపతి ఎదుట యేసుప్రభువు వారు నిలబడ్డాడు. బరబ్బా ఒక ఆయన కరుడుగట్టిన ఆయన ఖైదీ ఉన్నాడు. పండగ సమయం వచ్చింది. ఈ పండగలో ఎవరైనా ఒక ఖైదీని విడిచిపెట్టవచ్చు. బహుశా పిలాతు ఏమనుకున్నాడంటే ఈయనేమి చచ్చిపోయేంత మరణానికి తగినంత శిక్ష ఏమీ లేదు కదా, లేకపోతే ఏమంటారు మరణానికి తగినంత నేరం ఏం చేయలేదు కదా, ఈయన చంపేసే అంత పాపం ఈయన ఏం చేయలేదు కదా, ఈ జనులందరూ వీళ్ళందరూ సరే యేసుని విడుదల చెయ్యి అని అంటారులే అనుకున్నాడేమో. బహుశా ఎవరిని విడుదల చేయమంటారు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? బరబ్బాని విడుదల చేయమన్నారు. రైట్, బరబ్బాని విడుదల చేయమన్నారు. ఎవరిని వద్దన్నారు? యేసుప్రభువుని సిలువ వేసేయమన్నారు. అయితే వాళ్ళ యొక్క మనసు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు పిలాతు. అంటే కొంతమంది జడ్జి తీర్పు ఇచ్చేటప్పుడు ముద్దాయిల్ని విమర్శించేటప్పుడు, లేకపోతే ముద్దాయిలు వాదించుకునేటప్పుడు, లాయర్లు వాదించేటప్పుడు 99% న్యాయం ఎవరి పక్షాన ఉన్నా కూడా వీళ్ళలో నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరు అన్న సంగతి జడ్జికి తెలిసిపోదా? తెలిసిపోయింది. తప్పు చేసింది ఒకళ్ళు, కానీ ఇంకొకళ్ళు తప్పు చేశారు అని తీర్పు తీర్చవలసి వచ్చినప్పటికీ కూడా, అంటే సాక్ష్యాలు అటు బలంగా ఉన్నాయి, ఇటు ఏమి సాక్ష్యాలు లేవు, కానీ ఇతను తప్పు చేయలేదు, ఇతను నిరపరాధి, కానీ అతను నిరపరాధని తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అనంటే సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. వీళ్ళు అసూయ చేత ప్రభువు మీద నేరం మోపుచున్నారన్న సంగతి అతడు తెలిసింది అతనికి అర్థమైంది. కానీ ఆయన ఏం చేయలేడు. ఆయన చేతుల్లో ఏం లేకుండా పోయింది. ఎలాగా ఆయన చేతుల్లో లేకుండా పోయింది అని అంటే అది మనం తర్వాత చూస్తాం. 19వ వచనం చూస్తే, అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు జడ్జి తీర్పు ఇవ్వడానికి ఆయన రెడీ అయిపోయాడు. న్యాయపీఠం మీద కూర్చున్నాడు. అతని భార్య, పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. పిలాతు భార్యకి కల వచ్చిందంట. ఏం కల వచ్చింది? ఏదో కలలో బాధపడిందంట. ఆ కలలో యేసుక్రీస్తు వారి గురించి ఏం తెలిసింది? ఎవరు మాట్లాడడం లేదు. యేసుక్రీస్తు వారి గురించి ఏమని తెలిసింది? ఆ కలలో ఆమెకి ఆయన నీతిమంతుడు అని తెలిసింది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, ఈ పొద్దు ఆయన విషయంలో నేను చాలా బాధపడ్డాను. బహుశా ఎందుకు బాధపడి ఉంటుంది ఆమె? అన్యాయంగా తీర్పు తీర్చడం అనేటువంటిది ఒకవేళ ఆమె కళ్ళలో అర్థమైందేమో. నీతిమంతుడినా
ఆయనకు ఎలాంటి తీర్పు జరుగుతుంది? అన్యాయంగా, మోసంగా తీర్పు జరుగుతుంది. ఆ విషయం నాకు కనపడింది, నేను చాలా బాధపడ్డాను. కాబట్టి నువ్వేం చేయొద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఎవరో అక్కడ ఉన్నటువంటి, బహుశా ఆయన న్యాయపీఠ మీద ఉన్నాడు, ఈమె వెళ్ళకూడదేమో, అక్కడున్న వాళ్ళని ఎవరినో పంపించి ఆయనకు చెప్పించిందనమాట. అప్పుడు ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించిరి. అంటే ఏదో యేసుక్రీస్తు వారిని విడుదల చేసే ప్రోగ్రాం ఏదో జరుగుతుంది, పిలాతు భార్య కూడా ఇలా వర్తమానం పంపించింది, బహుశా తెలిసి ఉండొచ్చు యూదులకి. పిలాతేమో నేను బరబ్బని విడుదల చేసేదా, యేసుని విడుదల చేసేదా, క్రీస్తు అనబడిన యేసుని విడుదల చేసేదా అని అంటున్నాడు. ఈయన ఏదో మొత్తానికి యేసు వారి విషయంలో పాజిటివ్గా ఉన్నాడు, ఆయన్ని తప్పించినా తప్పించేస్తాడు అని చెప్పేసి వీళ్ళు ఎటువైపు నుంచి వచ్చారు? యూదులు పెద్దలు సమూహాలని రేపారంట. ఏం చెప్పి రేపుంటారు వీళ్ళు? ఏదో మనల్ని మోసం చేస్తున్నాడు, యూదుల రాజని చెప్తున్నాడు, దేవుని కుమారుడిని దోషం చేస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు, మన ధర్మశాస్త్రాన్ని మోసం చేస్తున్నాడు, అసలు మనకి విరోధంగా పనిచేస్తున్నాడు, మన దేవుణ్ణి అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు అని చెప్పేసి ప్రజలందరినీ ఏం చేశారు? ఈ ఈ ఎవరట వాళ్ళు? ప్రధాన యాజకులు, పెద్దలు. ఎవరు ప్రధాన యాజకులు అంటే? ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు ధర్మశాస్త్ర ప్రధాన యాజకులు అంటే. పెద్దలంటే ఎవరు? యూదుల సమాజాన్ని నడిపించే కొంతమంది పెద్దల్ని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు ఈ యాజకులకి కొంతమంది అక్కడ వీళ్ళు పెద్దల్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రజల్లో. కొంతమంది ఇప్పుడు మనం మోసే కాలంలో చూస్తాం కదా, 50 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు అలాగ ఉంటారు కదా, కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే యూదుల్లో కొంతమంది పెద్దలు ఉంటారు. బోయోజు రూతుని వివాహం చేసుకునేటప్పుడు కొంతమంది పెద్దలు కూర్చొని మాట్లాడారు. అలా కొంతమంది పెద్దలు ఉంటారు. ఈ యూదుల్లో ఈ పెద్దలు, ప్రధాన యాజకులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే సమాజ మందిరంలో పనిచేసేవారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే యేసు విడుదల చేసే అవకాశం ఉంది అని ఆలోచన చేసి ప్రజలందరినీ రేపేశారు. ఇక ఈ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఇంతవరకేమో ప్రధాన యాజకులు, పెద్దలు పిలాతుతో వాదిస్తూ ఉన్నారు. ఇక ఎవరొచ్చారు రంగంలోకి? ఎవరొచ్చారు? జన సమూహం వచ్చేసింది, ప్రజలందరూ వచ్చేసారు, భయంకరంగా అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. 21వ వచనంలో, అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా, ఇంకా ఏమైనా అవకాశం ఉండిద్దేమో, ఇంకేమైనా మాట్లాడతారేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చాలా తీవ్రంగా ఉన్న విషయం బహుశా ఆయనకు అర్థం కాల. వారు బరబ్బనే అనిరి, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును అని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అంటే పిలాతు ట్రై చేస్తున్నాడు, ఏదన్నా కొంచెం అవకాశం ఉన్నా యేసుక్రీస్తుని విడుదల చేయడం అనేటువంటిది చేసేద్దాం. ఆయన చనిపోయేదానికి చేయాల్సినంత నేరమేమీ చేయలేదు, అంత తప్పేమీ చేయలేదు. కాబట్టి కొంచెం ఛాన్స్ ఇచ్చినా సరే ఆయన విడుదల చేద్దాం, ఆయన నీతిమంతుడు. నా భార్య కళ్ళలో కూడా వచ్చాడు, నా భార్య కళ్ళ కూడా వచ్చింది, ఆమె కూడా బాధపడేనని చెప్తుంది, నాకు కూడా ఈ విషయంలో నాకేమీ అంత దోషం కనపడటం లేదు. అంటే న్యాయమైంది కనపడినా సరే వాళ్ళ కాని పరిస్థితులు కొన్ని ఉంటాయండి, ఉంటాయమ్మా, ఉంటాయి. చూడండి, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా, వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. అంటే జడ్జిమెంట్ జరిగేటప్పుడు
తీర్పు ఎవరికి వదిలేయాలి? జడ్జిమెంటు తీర్పు ఇచ్చే అధికారం ఎవరికి వదిలేయాలి? ప్రజలు కానీ అధికారులు కానీ ఎవరైనా ఎవరికి వదిలేయాలి? జడ్జికి వదిలేయాలి. జడ్జి పూర్తిగా వాళ్ళకి సర్వహక్కులు ఇస్తే జడ్జి ఏం చేస్తాడు? కరెక్ట్గా న్యాయం తీరుస్తాడు. జనరల్గా ఇప్పుడు జడ్జిమెంట్ ఎవరి చేతుల్లో తీసుకుంటున్నారమ్మా? ఏం అర్థం కాలేదు కదా? అయిందా? ఇక్కడ ప్రజలు తీసుకుంటున్నారు, ప్రజల చేతిలో తీసేసుకుంటున్నారు. ఆయన తీర్పు తీర్చాల్సింది మేము చెప్పింది చెయ్యి అని చెప్పేసి విపరీతమైన గోల చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. అధికారులు జడ్జిమెంట్ని చేతిలో తీసుకునే అవకాశం ఉందా? రాజకీయ నాయకులు జడ్జిలు ఇవ్వవలసిన తీర్పుని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని జడ్జిల చేత ఈ తీర్పు ఇవ్వు అని చెప్పి చేయించే అవకాశం ఉందా? మన దేశంలో ఉంటుంది, ఖచ్చితంగా మన దేశంలో ఉంటుంది. ఎందుకంటే అన్ని లొసుగులు ఉన్నాయి మన దేశంలో వ్యవస్థలో. కొన్ని దేశాల్లో అవకాశం లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మన దేశంలో ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. మనకి జిల్లా జడ్జిల కాడి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా రాజకీయ పరమైనటువంటి ఒత్తిడులు, ప్రెజర్స్ ఉన్నాయి వాళ్ళ మీద. వాస్తవానికి ఒక జడ్జి కరెక్ట్గా జడ్జి చేయాలని అంటే సంపూర్ణంగా వాళ్ళకి వదిలేయాలి. ఇంకా వాళ్ళు చదువుకొని వాళ్ళు దాన్ని పరిశీలన చేసుకొని కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తే నిజమైనటువంటి నిరపరాధులుగా తీర్చబడతారు, నిజమైన దోషులు శిక్షించబడతారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో పిలాతేమో కరెక్ట్గా ఆలోచన చేస్తున్నాడు, అక్కడున్న ప్రజలేమో వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు, అల్లరి చేస్తున్నారు, విపరీతంగా అరుస్తున్నారు. ఇక ఆయన చేతుల్లో దాటిపోయింది తీర్పు. భయంకరంగా ఉంది పరిస్థితి. 24వ వచనంలో పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. ఇక ఆయన ఫైనల్కి వచ్చేసాడు. ప్రజలేమో, ప్రధాన యాజకులేమో, పెద్దలేమో పక్కన పెట్టేస్తే అసలు ఒక జడ్జి ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడంటే, ఈ నీతిమంతుని రక్తం విషయంలో నాకు ఎలాంటి సంబంధము లేదు, నేను నిరపరాధిని. ఏమని పిలాతు ఏమని జడ్జి ఇచ్చారండి యేసుప్రభువు వారి విషయంలో? ఈయన దోషి, ఈయన తీసుకెళ్ళి సిలువ వేసుకోండి అన్నాడా? ఈయన మోసగాడు, ఈయన తీసుకెళ్ళి సిలువ వేసుకోండి అన్నాడా? లేదండి. ఈయన నీతిమంతుడు అని తీర్పిచ్చాడు. ఆయన నీతిమంతుడని తీర్పిచ్చిన వాళ్ళనే తీర్పు చేతుల్లోకి తీసుకొని ప్రజలు, యూదులు, పెద్దలు, ప్రధాన యాజకులు వాళ్ళు కుట్ర చేసి ప్రజలను రెచ్చగొట్టారు. ప్రజలు మోసపోయి అజ్ఞానంగా ఆలోచన చేసి ఏం చేశారనంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేలాగా వాళ్ళు గోల చేసి అరిచారు. ఆయన చేతుల్లో నుంచి అది లాగేసుకున్నారు జడ్జిమెంటు. అప్పుడు ఆయన విషయంలో నేను నిరపరాధిని అని, ఆయన రక్తం విషయంలో నేను నిరపరాధిని అని చెప్పేసేసి ఆయన చేతులు కడిగేసేసుకున్నాడు. ప్రజలు ఏమంటున్నారో చూడండి. అందుకు ప్రజలు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. ఏమంటున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు రక్తం అంట, ఆ రక్త అపరాధం అంట, లేకపోతే ఆ రక్తం చిందించబడిన ఆ శిక్ష అంట ఎవరి మీద ఉండాలని కోరుకుంటున్నారు? మా మీదను. కరెక్టేనా అలా చెప్పడం? చూడండి, అసలు వాళ్ళ మీదంట, తర్వాత వాళ్ళ పిల్లల మీద కూడాట. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. తెలిసే మాట్లాడుంటారా వీళ్ళు? కరెక్ట్గా అసలు అర్థమయ్యి మాట్లాడారా? సెన్స్లో ఉండి మాట్లాడారా? అసలు నిజంగా వాస్తవాన్ని గ్రహించిన స్థితిలో ఉండి మాట్లాడారా? మా మీద మా పిల్లల మీద ఉండును గాక
ఆయన ఏమన్నారు? అందుకు ప్రజలు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, పేరు చక్రవర్తి పేరు ఐడియా రావట్లేదు నాకు, జోసిఫస్ అనుకుంటా, లక్షల మంది యూదులను చంపేసేసాడు. లక్షల మందిని. ఎప్పుడు కూడా నీతిమంతుని విషయంలో అలాగా డిసైడ్ కాకూడదు, తెలియకుండా అలాగా వేసేసుకోకూడదు, తొందరపడి మాట జారకూడదు. యూదులు చేసిన తప్పుకి వాళ్ళ పిల్లలు కూడా చంపబడ్డారు. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువనేయ నప్పగించను. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేసుకునేటువంటి దానికి వాళ్ళకి అప్పగించారు. ఇక తర్వాత యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఏ విధంగా ఆయన్ని బాధ పెట్టారో, హింసించారన్న విషయాన్ని మనం తర్వాత వారంలో ఆలోచన చేస్తాం. ఇప్పుడు 11 నుంచి 26 వచనాల్లో ఏమి నేర్చుకోవచ్చు అండి? ఈ మాటలను బట్టి మనం ఏమి నీతి నేర్చుకోవచ్చు? 12వ వచనంలో ఒకసారి చూడండి. 12వ వచనం. యేసు అతన్ని చూసి, నీవన్నట్టే అనెను. సారీ ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీయో ఇయ్యలేదు. పిలాతు మాట్లాడినప్పుడు కూడా ఏమనలేదు ఆయన. 14వ వచనం. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. ఎందుకు ఆయన మాట్లాడలేదన్న విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఎందుకు మాట్లాడలేదమ్మా ఆయన? ఇందాక ఒక మాట చెప్పాను నేను మీకు, ఆయన ఎందుకు మాట్లాడలేదు అన్న విషయాన్ని మనం గెస్ చేసిన ఒక మాట చెప్పాను నేను మీకు. వెరీ గుడ్. ఆయన అన్నిటికీ సిద్ధపడిపోయాడు, మరణానికి చివరిగా సిద్ధపడిపోయాడు. అంటే మనం ఇక్కడ ఏమైనా నీతి మనం నేర్చుకోవచ్చా? ఈ ప్యాసేజ్లో, ఈ మాటలో ఈరోజు మనం ఏమైనా నీతి నేర్చుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ ఆయన దేనికి సిద్ధపడ్డాడు? దేనికి సహితం సిద్ధపడి ఉన్నాడు? చనిపోవడానికి సహితం సిద్ధపడ్డాడు. అంటే దేవుని గురించి, పరలోకాన్ని గురించి, పరలోక సంబంధమైన మహిమను గురించి నిజంగా మనకు అర్థమైతే ఈ లోకంలో మన విశ్వాసం కొనసాగించేటప్పుడు మనకు అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని పరలోక సంబంధమైన ఆ నిత్యజీవాన్ని పొందుకోవడానికి మానసికంగా మనం సిద్ధపడి ఉండాలా? మనకి ఊరక దేవుని నమ్ముకొని మనకి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనం సంసిద్ధంగా లేకుండా దేవునికి దూరం అయిపోవాలా? నీతి ఏంటి? ఏ పరిస్థితి వచ్చినా సరే నిజంగా నువ్వు రక్షణ పొందాలి, రక్షణ అంటే ఇక్కడ రక్షణ కాదు, నిత్య రక్షణ, నిత్యజీవం పొందాలి అని అనుకుంటే ఎన్నిటికీ మానసికంగా సిద్ధపడి ఉండాలి. ప్రతి ఒక్కదానికి సిద్ధపడి ఉండాలి. అంతే. పొడవచ్చు, గొచ్చొచ్చు, కొయ్యొచ్చు, షూట్ చేయొచ్చు, లేకపోతే చంపేయచ్చు, దేనికైనా సరే నువ్వు సిద్ధపడి ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం నేర్చుకోవచ్చు. అలాగే మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే 20వ వచనంలో ఒకసారి చూడండి. 19వ వచనం.
అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆమె ఆమె ఆయన భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి ఏమర్థమైంది ఇక్కడ మనకి? ఇక్కడ మనకేం అర్థమైంది? మనం దీన్ని నిజంగా గమనిస్తే మనకేం అర్థమైంది? ఇక్కడ నీతిమంతుని జోలికి పోకూడదు. ఎందుకు నీతిమంతుని జోలికి పోకూడదు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఇప్పుడు ఆయన జోలికి యూదుల పెద్దలు వీళ్ళందరూ వెళ్తున్నారు. ఒకవేళ దేవుడు తలుచుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయగలుగుతాడమ్మా అండి? దేవుడు తలుచుకుంటే వాళ్ళని ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు నీతిమంతుడు అనే వ్యక్తి పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీతిమంతుని పక్షాన దేవుడు ఉంటాడు. ఎవరైనా సరే, ఏ దేశస్థుడైనా సరే, ఎక్కడ వ్యక్తి అయినా సరే, నీతిమంతుడైన వ్యక్తి పక్షాన యెహోవా దేవుడు ఉంటాడు. మనం విశ్వాసులం కాబట్టి మనం ఏమో ఆలోచించాలంటే నీతిగా బ్రతకడం గురించి ఆలోచించాలి. అప్పుడు మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీతిమంతునికి విరుద్ధంగా ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఎవరు ఎంటర్ అవుతారు? యెహోవా దేవుడు ఎంటర్ అవుతారు. మన బాధ్యత నీతిగా బ్రతకడం. నీతి మనం నేర్చుకునేది ఇక్కడ. మన బాధ్యత నీతిగా బ్రతకడం. అప్పుడు మన జోలికి ఎవరు వచ్చినా ఎవరు చూసుకుంటారు? యెహోవా దేవుడు చూసుకుంటాడు. ద్వితీయోపదేశకాండంలో 25 అధ్యాయం 1వ వచనంలో ఒకసారి మనం చూస్తే, ఒకసారి చదవండి. 25 అధ్యాయం 1వ వచనం ద్వితీయోపదేశకాండం. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు నీతిమంతుని నీతిమంతుడనియో దోషిని దోషి అనియో, అది ఏం చేయాలట? నీతిమంతుని నీతిమంతుడని తీర్పు తీర్చాలి, దోషిని దోషి అని తీర్పు తీర్చాలి. ఖచ్చితంగా ఉదాహరణకి ఇప్పుడు ఒకవేళ మన దేశంలో ఖచ్చితంగా అలా జరిగిద్దండి, జరుగుతున్నాయా కోర్టుల్లో? జరగటం లేదండి, అలా జరగటం లేదండి. అది దేవుని యొక్క న్యాయ విధి. నీతిమంతుని నీతిమంతుడని తీర్పు తీర్చాలి, దోషిని దోషి అని తీర్పు తీర్చాలి. ఒకవేళ నీతిమంతుని దోషి అని తీర్పు తీరిస్తే, నీతిమంతుని జోలికి వెళ్ళి అతన్ని శిక్ష విధిస్తే, నీతిమంతుని హింసిస్తే, బాధిస్తే, నీతిమంతుని పక్షంగా నేనున్నాను అంటాడు. ఒకసారి సామెతల గ్రంథంలో సామెతలనా 37:17 చూడండి. కీర్తనలు 37:17 ఒకసారి చూడమ్మా. చదువు. ఎవరుంటారు రక్షకులు? సంరక్షకులు ఎవరు నీతిమంతులకి? అంతే. నీతిమంతులకి, నీతిగా బ్రతికే వాళ్ళకి లోకం రక్షణ కాదు. నీతిగా బ్రతికే వాళ్ళకి నాయకుల రక్షణ కాదు. నీతిగా బ్రతికే వాళ్ళకి వెండి బంగారం ఆస్తిపాస్తుల రక్షణ కాదు. నీతిగా బ్రతికే వాళ్ళకి ఎవరట సంరక్షకుడు? అది అంటే క్రీస్తువారు నీతిమంతుడు. ఆయన్ని అనీతిమంతుడిగా ముద్ర వేసి, పాపిగా ముద్ర వేసి అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. అప్పుడు ఆమె అంటది, నీతిమంతుడి జోలికి పోవద్దయ్యా అంటది ఆమె. మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, నీతిమంతుల జోలికి పోకూడదు. అప్పుడు ఎందుకు పోకూడదు అంటే, నీతిమంతుల పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు. కాబట్టి మన కర్తవ్యం ఏంటి అంటే, నీతిగా బ్రతికితే దేవుడు నా పక్షాన ఉంటాడు. ఇది మన కర్తవ్యం. కాబట్టి ఈ నీతిని కూడా ఇక్కడ మనం ఆలోచన చేయవచ్చు. 20వ వచనంలో 27-20 మత్తయి సువార్తలో 20వ వచనం చూడండి ఒకసారి. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని యేసును సంహరించుటకును. ఇక్కడ కూడా ఒక నీతి మనం నేర్చుకోవచ్చు.
ఏంటి ఆ నీతి ఇక్కడ? ఇక్కడ మనం నేర్చుకునే నీతి ఏంటి చెప్పండి? జన సమూహములను వాళ్ళు ఏం చేశారు? ప్రేరేపించారు. ఎందుకు ప్రేరేపించారు? మంచిదానికి ప్రేరేపించారా, చెడ్డదానికి ప్రేరేపించారా? చెడ్డదానికి ప్రేరేపించారు. అది ఎప్పుడు కూడా చెడ్డ పనులకు ఇంకొక వ్యక్తిని ఏం చేయకూడదు? ప్రేరేపించకూడదు. చాలా సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతా ఉంటారు కదా. ఎలా పెడతారు అన్నదమ్ముల మధ్య గొడవలు? అన్నకి తమ్ముడి మీద ఏదో ఒకటి చెప్పి రెచ్చగొడతారు, తమ్ముడికి అన్న మీద ఏదో ఒకటి చెప్పి రెచ్చగొడతారు. లేకపోతే భార్యకి భర్త మీద చెప్తారు, భర్తకి భార్య మీద చెప్తారు, పక్కింటి వాళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి చెప్తారు, ఈ ఇంటి వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళకి చెప్తారు. లేకపోతే ఇప్పుడు ఇంకా నాయకులు అయితే ఎక్కువగా ఎవరిని రెచ్చగొడతారు? కులాలను రెచ్చగొడతారు ఎక్కువగా. ఆ కులం ఈ కులం కదా. కులాలను రెచ్చగొట్టేదాన్ని ఏం సంపాదించుకోవాలనుకుంటారు? ఏం సంపాదించుకోవాలో అనుకుంటారు కూడా తెలియదా? ఓట్లు. అదిగో ఆ కులాన్ని ఇట్లా అన్నాడు, ఈ కులాన్ని ఇట్లా అన్నాడు, ఆ కులాన్ని పట్టించుకోలేదు, ఈ కులాన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి ఏం సంపాదించుకోవాలనుకుంటారు నాయకులు? ఓట్లు. ప్రజలను రెచ్చగొడతారు. ఒక మంచి పనికి 10 మందిని ప్రేరేపిస్తే మంచిది, కానీ చెడ్డ పనికి ఏం చేయకూడదు? ఎవరిని రెచ్చగొట్టకూడదు. చెడ్డ పని చేసేదానికి రెచ్చగొట్టకూడదు. ఎవరో ఎవరినో కొట్టాడంటరా నంగల్ని, పదండ్రా కర్రలు తీసుకొని పోదాం అనేవాడు ఏం చేస్తున్నాడు? రెచ్చగొడుతున్నాడు. ఎవడురా మనోడిని కొట్టేది, పదండ్రా కర్రలు తీసుకొని పోదాం అంటున్నాడు. అంటే ఇక మనోడిని కొట్టేస్తే కర్రలు తీసుకొని వెళ్ళిపోవటమేనా? ఇంకా అసలు న్యాయం పాయం అది ఏంటి, ఏం జరిగింది అనేది ఇంకేముండదా? మనోడిని కొట్టాడంటరా, పదండ్రా కర్రలు తీసుకొని పోదాం అంటారు. కాదు. ఏది న్యాయమో ఏది అన్యాయం అనేటువంటిది ఆలోచించగలగాలి ఫస్ట్. అది ఆలోచించి న్యాయంగా తీర్పు తీర్చాలి. అది ఇక్కడ మనం ఆలోచిస్తే మనుషుల్ని వీళ్ళు చెడ్డ కార్యాలు చేయడానికి ప్రేరేపించారు, చెడ్డ కార్యాలు చేయడానికి ప్రేరేపించారు. ఎప్పుడు కూడా ఆ పని చేయొద్దండి, ఎప్పుడు చేయొద్దండి. ఒక్కోసారి భర్త భార్యని ప్రేరేపిస్తాడు, నేను కాదు కానీ నువ్వు అనరావే, తర్వాత ఏదంటే నేను చూసుకుంటాను అంటారు కదా. నువ్వు పోవే, నువ్వు పోయి నువ్వు అనరా, నువ్వు ఏదో అందంట, ఆమె అందంట, ఆయన ఏదో అన్నాడంట, నువ్వు వెళ్ళి ఒక కదిలిచ్చి నువ్వు అనరావే, నేను చూసుకుంటాను తర్వాత అంటాడు. లేకపోతే ఆమె ఉంటుంది, ఏమండి నువ్వు పోయి ఆయన ఏదో అన్నాడు, ఒకసారి కదిలి ఆ తర్వాత నేను వస్తాను బింది తీసుకొని అని అంటది అన్నమాట. కాదు, చెడ్డవాటికి ప్రేరేపించకూడదు, అస్సలు అలాంటి పని చేయకూడదు. 22వ వచనం 23వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, పిలాతు అడుగుతున్నాడు పాపం, అంటే ఎలాగైనా ఆయన్ని సేవ్ చేయాలన్న ఆలోచన ఆయనకి ఉంది. ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. అధిపతి చెప్పారు, సిలువ వేయమని అందరూ చెప్పారు. ఇతడు ఏ దుష్కార్యం చేసిన వారిని అడగగా సిలువ వేయమని మరి ఎక్కువగా. అంటే ఏం జరుగుతుందమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టారు, ప్రజలేమో మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు, చాలా మూర్ఖంగా. ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు వారిని గురించి సరిగ్గా ఆలోచన చేస్తున్నారా? లేఖనాలను ఆలోచిస్తున్నారా? గ్రంథాలను ఆలోచిస్తున్నారా? అసలు ఆయన ఎవరో ఆలోచిస్తున్నారా? ఆయన ఎందుకు వచ్చాడో ఆలోచిస్తున్నారా? ఏమీ ఆలోచించడం లేదు. వీళ్ళు రెచ్చగొట్టారు, వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఏం నేర్చుకోవచ్చు మనం ఇక్కడ? రెచ్చిపోకూడదు. రెచ్చగొట్టినప్పుడు, ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు ఏం చేయకూడదు? రెచ్చిపోకూడదు, ఆలోచించాలి. ఎంతవరకు మా అన్న గురించి నాకు చదువుతున్నాడంటే ఈడేదో కుట్ర బన్నుతున్నాడు, నా తమ్ముడు గురించి నాకు చదువుతున్నాడంటే, నా భార్య గురించి నాకు చదువుతున్నాడంటే, పక్కింటి వాళ్ళ గురించి నాకు చెప్పాడంటే నా గురించి వాళ్ళకి ఎందుకు చెప్పడు? రెచ్చిపోకూడదు. ఒక్కొక్కసారి
మంచి చెడ్డలో ఆలోచనలు తెలియకుండా మూర్ఖంగా ఆలోచన చేస్తాం, మూర్ఖంగా ప్రవర్తిస్తాం. వీళ్ళు అలాగ ప్రవర్తించారు. అందుకే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం అనుకుంటా, మనకు బాగా పరిచయమైన మాట కదా. 40 వచ్చిన ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 40 వచ్చిన అపోస్తల కార్యములలో అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మూర్ఖులగు ఈ తరము వారికి వేరై. ఎవరమ్మ వీళ్ళు? యేసుక్రీస్తు వారిని ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా, గ్రహించకుండా సిలువ వేసిన వాళ్ళు ఎవరు? మూర్ఖులు. న్యాయం ఆలోచన చేయకుండా సిలువ వేశారు. మంచి చెడ్డలు ఆలోచించకుండా ప్రవర్తించారు. వాస్తవాన్ని గ్రహించకుండా ప్రవర్తించారు, సిలువ వేశారు. ఏమి నేర్చుకోవచ్చు ఇక్కడ మనం? రెచ్చగొడితే రెచ్చిపోయి మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 12వ వచనంలో యూదులు పెద్దలు వీళ్ళు అక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో జరిగించిన దాన్నే దేవుని పరిచర్య విషయంలో అపోస్తుల్ని ఎలాగా అదే సూత్రం ఉపయోగించి పరిచర్యని ఆటంకపరిచారో ఒక 2-3 వచనాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టెఫను విషయంలో 6వ అధ్యాయం 12వ వచనమ్మా. స్టెఫను విషయంలో ప్రజలు పెద్దలు ఏం చేశారట? ప్రజలను రేపారు. ప్రజలను రేపి స్టెఫను చంపేసేసారు. మంచి వాక్యం చెప్పాడు స్టెఫను, మంచి ప్రసంగం చేశాడు, చాలామంది మారు మనసు పొందే ప్రసంగం చేశాడు, చక్కటి ప్రసంగం చేశాడు. ఏం చేశారు ప్రజలు పెద్దలు? ఆయన మీద అబద్ధ సాక్ష్యం వేసేసి ఆయన రాళ్ళతో కూర్చొని ప్రజలను రేపి అబద్ధ సాక్ష్యం చెప్పించి చంపేసేసారు. పౌలు బర్నబా విషయంలో 13వ అధ్యాయం 50వ వచనం మనం చూస్తే, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 50వ వచనం కొంచెం ఫాస్ట్గా. దేవుని వాక్యం బాగా విస్తరిస్తూ ఉంది. ఎక్కువ మంది రక్షణ పొందుతూ ఉన్నారు, ఎక్కువ మంది ప్రభువులోకి వస్తూ ఉన్నారు. అది చూసి వారలేకపోయారు యూదులు. ఎవరిని రేపితే పౌలు పరిచర్య ఆగిపోద్ది, ఎవరిని రేపితే పౌలు బర్నబా పని ఆగిపోద్దో వాళ్ళని రేపారు. వీళ్ళు వలన కావట్లా. ఎవరి వలన? ప్రజలు, ప్రధాన యాజకులు, పెద్దలు, వీళ్ళ వలన కావటంలా. ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళు పరిచర్యలో దూసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది రక్షణ పొందుతున్నారు. ప్రబలుతుంది, విస్తరిస్తుందని రాశాడు అక్కడ. ఎక్కువైపోతుంది దేవుని వాక్యం. అప్పుడు ఇట్లా కాదని చెప్పేసి పౌలు వాక్యం చెప్పినప్పుడు, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి కలిగిన వాళ్ళై ఉండొచ్చు, దేవుని బిడ్డలైనటువంటి భక్తి కలిగిన స్త్రీలను రేపారట. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. దేనికోసం రేపారు వాళ్ళని? దేవుని పనిని ఆటంకపరచడానికి, సువార్తను ఆపివేయడానికి. ప్రముఖులను రేపి వెళ్ళగొట్టేసేసారు. వాళ్ళని హింసించి ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేసేసారు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే చాలా, అంత్యోకయలో కానీ, పెర్గమాలో కూడా ఇలాంటి సమస్య వచ్చింది పౌలుకి. ఇలాంటి పరిస్థితుల్లో సువార్త పరిచర్యని ఆటంకపరిచే పరిస్థితులు ఉంటాయి. అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు. యూదులు పెద్దలు ప్రభు విషయంలో ఎలాగ ఆలోచన చేశారో అలాంటి కుట్రతోనే వీళ్ళను కూడా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అయితే వీళ్ళు ప్రభువు మానసికంగా సిద్ధపడి ఉన్నాడు, వీళ్ళు మానసికంగా సిద్ధపడి ఉన్నారు. ప్రాణాలు ఇచ్చైనా సరే ప్రపంచం అంతా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రభు అలాగే మరణించి తిరిగి లేచాడు. అపోస్తులు కూడా అలాగే దేవుని వాక్యం ప్రకటించారు. ఈరోజు ప్రపంచం అంతా దేవుని వాక్యం వెళ్ళిపోయింది. ఈరోజు మనం సిద్ధంగా ఉంటే మనం 10 మందికి దేవుని వాక్యాన్ని అందించగలుగుతాం, నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాం. చివరిగా ఒక్క విషయాన్ని మనం చెప్పుకొని ముగించేసుకుందాం. చివరి మాట
మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలో 24 వచనం. ఇక అల్లరి ఎక్కువైపోతుంది కాబట్టి ఏం చేసేసాడు, ఆయన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజల యొక్క అల్లరిని బట్టి, ప్రధాన యాజకులు పెద్దలు కుట్రను బట్టి ఆయన్ని మరణానికి అప్పగించడం జరిగింది. ఇక్కడ తీర్పు న్యాయంగా జరిగిందా, అన్యాయంగా జరిగిందా? అన్యాయంగా జరిగింది. అన్యాయమైనటువంటి తీర్పుకి యేసుక్రీస్తు ప్రభువారు బలి అయ్యాడు. ఈ విషయాన్ని యెషయా మాట్లాడతాడు, యెషయా తెలియజేస్తాడు. 53వ అధ్యాయము 8వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో, 53:8 అన్యాయపు తీర్పు నొందినవాడై, ప్రభు గురించి మాట్లాడుతున్న ప్రవచనం. అన్యాయపు తీర్పు పొందినవాడై అతని కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిన కదా. చాలమ్మా. ఏం తీర్పు పొందాడు యేసు ప్రభువారు? అన్యాయమైన తీర్పు పొందాడండి. అన్యాయమైన తీర్పు పొందాడండి. లేవి కాండము 19వ అధ్యాయము 5వ వచనంలో, ఒక్క నిమిషం అమ్మా. 19:5 చదువమ్మా. థ్యాంక్స్ అమ్మా. 19:15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఈ మాట కోసమే నేను భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి. అది తీర్పు. ఎవరికైనా మనం తీరుస్తామా? ఎలా తీరుస్తాం తీర్పు? మనం తీర్పు తీర్చే పరిస్థితి ఎలాగుంటుంది? అన్యాయంగా తీర్పు తీరుస్తామా? ఓకే. అసలు తీర్పు తీర్చడం అంటే ఏం చేస్తే తీర్పు తీర్చినట్టు? సింపుల్గా ఎవరినైనా ఒక మాట తిట్టామనుకో, ఉదాహరణకి ఏదైనా ఒక మాట చెప్పండి. తిట్టిన మాట ఒక మాట చెప్పండి. ఏదైనా ఓ పనికి మాలినోడా అన్నాం అనుకోండి. పనికి మాలినోడా అంటే ఏం చేశాను ఇప్పుడు? నేను తీర్పు తీర్చాను. ఆ వ్యక్తిని ఏమని తీర్పు తీర్చాను? పనికి మాలినోడు అని తీర్పు తీర్చాను. నువ్వు నాశనం అయిపోతావు అన్నావు అనుకో, నువ్వు నాశనం అయిపోతావు అంటే ఏమని తీర్పు తీర్చాను ఇప్పుడు? నువ్వు చెడ్డోడివి, నువ్వు మోసగాడు, నువ్వు నాశనం అయిపోతావు అని తీర్పు తీర్చాను అనమాట. అంటే మంచోడిని మంచోడు అనొచ్చు, చెడ్డోడిని చెడ్డోడు అనొచ్చు. కానీ చెడ్డోడిని మంచోడని అన్యాయంగా తీర్పు తీర్చకూడదు, మంచోడిని చెడ్డోడని అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. మనకి తెలియనప్పుడు, దాని గురించి మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం ఎక్కువగా? ఇక మనకి స్టార్ట్ చేసామంటే ఆపం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, ఏదేదో అనేస్తాం, తెలియకుండానే అన్నీ మాట్లాడేసేస్తాం, ఊహించుకొని మాట్లాడేసేస్తాం. జస్ట్ ఎవరో ఒకళ్ళు ఏదన్నా ఒక చిన్నది ఏదన్నా అన్నారనుకో, దాన్ని ఇంకా అన్నీ చేసేసి మాట్లాడేసుకుంటాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, అన్యాయంగా ఎవరి విషయంలో మాట్లాడకూడదు, అన్యాయంగా ఎవరి విషయంలో ఆలోచించకూడదు. అదేనా మనం నేర్చుకోవచ్చా? ఇక్కడ నీతి నేర్చుకోవచ్చా, నేర్చుకోకూడదా? నేర్చుకోవచ్చు. ఇందులో 5 విషయాలు నీతి మనం చూసాం. అలాగే ఈ ప్యాసేజ్లో ఉన్న వాస్తవం ఏంటంటే, ఈ ప్యాసేజ్లో అసలు ఏముంది?
మనం నేర్చుకున్న ఈ ప్యాసేజ్ మొత్తంలో ఏముంది? 11-26 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఎదుట నిలవబడ్డాడు, లేదా తీర్పు తీర్చబడ్డాడు. పిలాతు దగ్గర యేసు ప్రభువారు తీర్పు తీర్చబడ్డాడు. ఈ మాటలు మన ఆత్మీయ జీవితాలకి ప్రయోజనకరంగా ఉంటాయని నేను భావిస్తూ, చక్కగా విన్న మీ అందరినీ హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.